ఇది అండి మన బాత్రూమ్ అనమాట చక్కగా. ఎందుకో తెలుసుగా నువ్వు విజయవాడ తీసుకెళ్తే నిజంగా అండి ఈ బాత్రూమ్ లేక ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డామంటే అది ఇంకా వేరే లేండి. అది అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నమస్తే అండి. నేను కూడా కనబడచ్చుగా వినపడతా అంటే ఏం లేదులేండి. ఏం లేదా ఉందలేండి. అంటే కొన్ని వీడియోలో చూపించాం కదా షింకులు అవన్నీ, అసలు మొత్తం క్లారిటీగా అయితే మనం చూపించలేదు కదా. అది జరిగి కూడా నెల రోజుల పైన అయిపోతుందండి పని. అయితే వరుసగా మొత్తం చూపిద్దామని చెప్పని అయితే అనుకున్నాం. అందువల్ల బయట నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది బయట ట్యాప్ అంటే గమ్మున బయట నుంచి అక్కడ నుంచి అన్న రాగానే కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ వాడుకోవాలి చూపి. అంటే ఇటు సైడ్ వాడతలేదులేండి, అందుకని కొంచెం మట్టి ఎండుకుపోయింది ఏమనుకోమాకండి. ఇది ఎందుకనమాట అంటే మళ్ళీ చేత చచ్చిపోయింది పడిచ్చి నీళ్ళు పిండి. ఇంకా ఇది వచ్చేసరికి ఇది వాల్ అంటారా? ఇది వాల్ అండి. మనకి రాట్లా ఇది తింటేనేమో మనకి వాటర్ ఇటు వెళ్తాయి అనమాట. ఇటు నుంచి వెళ్ళి ట్యాంక్లోకి ఎక్కుతాయి. ఈ వాల్ ఇటు తిప్పితే గార్డెన్లోకి, ఈ పైప్ ద్వారా గార్డెన్లోకి వెళ్తాయి అనమాట. అంతేనా సితారా? అంతే. డాడీ చెప్పింది డాడీ చెప్పిందే నమ్మాలి. సరే, అదండి విషయం. ఈ డోర్ కట్టలో మీరు చూసినాయి కదండి, అప్పుడు నేను సింగిల్ హ్యాండ్తో బిగించిన. ఇంకా ఎప్పుడు నుంచో కళలు కంటున్నా, కోరుకుంటున్నా, ఆశపడుతున్నా ఇల్లు కట్టాలని ఎంతగా అయితే అనుకున్నామో. ఇంట్లో నుంచుని ఇంట్లోనే అంట్లు తోముకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలన్నది నా కళ. నేను హాస్టల్లో ఉన్నప్పుడు తినగానే ప్లేట్లు వెళ్ళి ఇట్లా సింక్ దగ్గర చేయి కడుక్కుని ఇట్లా కడుక్కునే వాళ్ళం కదా. అట్లా ఆశ అనమాట. ఇక అది లేదంటే ఇట్లాంటివన్నీ ఉండాలంటే బాగా డబ్బు ఉండాలి, సంపాదించుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని ఇళ్ళలో తెచ్చుకోవాలని చెప్పి అనుకుని. కాకపోతే దేవుడు అయితే ఆశ పడ్డదానికి నాకైతే మాత్రం న్యాయం చేసేది. నిజంగా అసలు నేను బయటికి అంటే అసలు వెళ్ళట్లా. నేను అసలు మీకు అదే చెప్పబోతున్నానండి. నేను ఇది ఏ పనికి కూడా బయటికి వెళ్తలేదు. చెప్తా అంటే అంట్లో కొత్తగా ఎంత పాత రాత అంటారు కదా. అంటే నాకు కొన్నాళ్ళు నాకు ఇదంతా అయిపోయిన దాకా నేను కడగతానే ఉంటాను. నాకు బోరు కొట్టినాడు, నాకే ఎప్పుడన్నా ఇసుక అనిపించినప్పుడు రోడ్డు మీద తోముకోవచ్చు అని చెప్పాను. నిజంగా చిన్నదైనా పెద్దదైనా సరే, దీనిలో పట్టకపోయినా సరే, ఒక్కటైనా సరే అట్టు పెట్టుకుని ఇందులోనే తోముకున్నాను. నేను అసలు బయటకు అంటే అసలు వెళ్ళట్లేదు అనమాట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇదండి విషయం. ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇది వేస్తాడు ప్రతి సింక్కి. ఇదిగో ఇది ఇట్లా ఉండిద్ది అనమాట. ఇది యాక్చువల్లీ ఇట్లా పెట్టేసి అంట్లు మొత్తం తోమిన తర్వాత ఇట్లా కడుక్కుంటాం కదా, నీళ్ళన్నీ వేసేసి. ఇదంతా తోముకున్నాక ఇట్లా నీళ్ళు ఇక్కడే ఆగిపోతాయి. అప్పుడు మనం తోముకున్నట్టు మెతుకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ స్ట్రక్ అయిపోతాయి. జాగ్రత్తగా ఇందులో ఉన్న మెతుకులు మొత్తాన్ని తీసేసి బయటేసి, లేకపోతే ఏదైనా గిన్నెలో వేసేసి, ఇది ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఇట్లా తీసేవంటి పైకి అట్లా నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, నాకు ఆ మామయ్య చెప్పిన మాటే, ఫ్లమింగ్ పని చేశారు కదా మామయ్య, ఆ మామయ్య చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇది ఇట్లా తీసేసి నీళ్ళు తొందరగా పోతాయి అని చెప్పేసి కడుగుతారనమాట. అప్పుడు ఇది ఈ హోల్స్లోకి మెతుకులన్నీ పోయి బ్లాక్ అయిపోయి ఇది మొత్తం నిండిపోతూ ఉంటుంది. తర్వాత మనం పొలంలో అట్ల కాళ్ళ తీసుకుని గుచ్చుతూ ఉంటాము. అదనమాట సంగతి. మీ అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని పెట్టేసి అంటే ఆ పొలలో అట్ల కాళ్ళలో మా నాన్నలు గుచ్చెళ్ళండి. పిల్లలకు తెలియక అందులో వేసేసి అతను ఇరుక్కుపోయినాయి. నేను కూడా ఫస్ట్ ఇది బిగించిన తర్వాత ఇందులో ఇది పెట్టాను కదా, ఎత్తుకొచ్చేసి అంటే పిల్లలు లేరు కదా అప్పుడు, నేను ఎత్తుకొచ్చేసి చేయడానికి వెళ్ళిపోతున్నాను కదా, దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా నాకు తెలియలే.
నీళ్ళు వచ్చేసినాక వచ్చి పిలిచి ఇంట్లో నీళ్ళు కడిగావు వేసి ఒక ప్లేట్ నీళ్ళు ఎట్ట వెళ్తాయని చెప్పాలని ఏమన్నా తెలియదు అని అంటున్నాను. అప్పుడు ఇది తీసి ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితేనే వెళ్తాయి అని చెప్పాను అన్నాడు అనమాట. అదండి విషయం ఈ వంటగదికి వచ్చేసరికి. ఇందులో ఒక విషయం ఏంటంటే ఇది అయితే కొంచెం ఫోమ్ తీసుకున్నామండి, అంటే మనకి నొరగలాగా వస్తుంది ఇది, అంటే ఫుల్ నొరగేం కాదు. ఇది స్టీల్ది అయితే నిజంగా మనం చాలా ఫుల్గా వచ్చేది అనమాట నొరగ. ఇది ప్లాస్టిక్ది కాబట్టి ఇదిగో ఇది కొంచెం నొరగే వస్తుంది. ఇకపోతే ఇది మాత్రం జస్ట్ ఇట్లా అటు ఇటు తిప్పుకునే దానికి అయ్యిద్ది, ప్లాస్టిక్ కాబట్టి. ఉంది ఇంకొకటి 900 చెప్పారు కదా తొండాలాగా, మీకు అంతకుముందు చెప్పాం కూడా. అది ఇట్లా లాక్కొని ఉంచుకోవచ్చు, ముందుకు తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. కాకపోతే అవి ఎంత బ్లాక్ అయిపోతున్నాయి అంట, అందుకని మనకి షాప్ వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేశారు. అందుకని దీన్ని జస్ట్ ఇటు కావాలంటే ఇటు కావాలంటే ఇటు జస్ట్ తిప్పుకోవడానికి మాత్రమే. అది దీని సంగతి. వాట్ నెక్స్ట్? ఇంకో మన హాల్ దగ్గరకు అయితే వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ అయితే అనుకున్నాం కదండి. మేము షోరూమ్ దగ్గర కూడా వెళ్ళాము, అంటే తొందరలో ఫంక్షన్ చేసుకుని అన్నీ తెచ్చుకోవాలని చెప్పానని అనుకున్నాము. ఇంకా ఫంక్షన్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. అప్పుడు ఇక్కడ మనం డైనింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి తినేసేసి వచ్చి ఇక్కడ చేతులు కనుక్కోవాలన్నమాట. ఈ డైనింగ్ అనేది చాలా బాగుంది, చూసి వచ్చాను, నిజంగా చాలా బాగుంది. 10,000 చెప్పారండి. అది మన ఫ్రెండే, అంటే యాక్చువల్ ఇంకెక్కువనంట, నీకు కాబట్టి తగ్గించిస్తానమ్మా అని చెప్పి అన్నాడు. అన్నయ్య మేము ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకొని అదే రేటుకి ఇవ్వని చెప్పాను కూడా వచ్చాను. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ శాతం నేను చూసిన దాంట్లో సిరియాను అనిలు వీళ్ళిద్దరే నాకు ఇక్కడ కనపడుతున్నారు, వచ్చి చేతులు కడుక్కొని వెళ్ళడం అనేది. అసలు నేను రాను కూడా, అసలు తినగానే చేయగడుకుంటాను. ఇక్కడికి వెళ్తే నేను నా కిచెన్లోకి వెళ్తాను కానీ ఇక్కడ రాను. తింటున్నారు, ప్లేట్ ఎక్కువ అక్కడ కడుతున్నారు, చక్కగా వస్తున్నారు, చేతులు అట్లా కడుక్కుంటున్నారు, కట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. అదండి సంగతి. ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ ట్యాక్ పెట్టి చూపిస్తాం రోజు పట్టంలో. ఇది వచ్చేసరికి ఇది వాష్ ఏరియా అండి. నేను ఇందాక చెప్పా కదా ఇంట్లోంచి బయటికి వెళ్తలేదని, బట్టలు ఎక్కడే వెతుకుతున్నారు. ఇదిగో ఈ పారి కూడా ఆరేస్తున్నారు. దండం కావట్లేదండి. నేనేం చేసాక ఇక్కడ ఫేస్ వాష్ కానీ బ్రష్ చేయడానికి కానీ ఇక్కడ అన్నమాట. ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఈ గోడ కట్టాడు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ రేకులు వేసేసుకుని ఇది లేపేసేసుకుని అక్కడ డోర్ పెట్టేసుకుంటే ఇక అసలు మనం బయటకి వెళ్ళవసలేదు అనమాట, ఇంట్లోనే ఉండొచ్చు అనమాట. ఇక్కడ అప్పుడు వాషింగ్ మెషిన్ తెచ్చుకుని చక్కగా బట్టలన్నీ. అది వచ్చేసరికి వాషింగ్ మెషిన్కేనండి. ఇది ఈ ట్యాప్ అయితే కింద థ్రెడ్ టైప్ ఉంది కదా, ఇదిగో ఈ థ్రెడ్ టైపు మనకు ఒక పైప్ వస్తే ఆ పైపు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెడతాం. ఆ వాషింగ్ మెషిన్లోకి పైప్ పెట్టి ఆ ట్యాప్ తిప్పితే డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లోకి అయితే వాటర్ వెళ్తాయి అంట. మా అయితే చెప్పాడు. తిప్పి చూపి అది అది ఇది దాంట్లోనే రోజు నీళ్ళు పట్టుకుంటుంది బట్టలు ఎత్తుకోవడానికి. వీటన్నిటికీ ఒకటే పైప్ అండి సింక్. ఈ అన్నిటి వేస్ట్ వాటర్ ఇట్లేదానికి ఇది చూసారు కదా, దీనికి దానికి మొత్తానికి ఒకటి అక్కడ బాయిలోకి, ఇది బయట. దీని స్విచ్ ఇక్కడ కదా. ఇది అండి మన బాత్రూమ్ అనమాట. చక్కగా షవర్ చక్కగా ఇది తిప్పుకుంటే చక్కగా తలగా ఎత్తుకెళ్తాను. ఈ ఎండాకాలం బాగా పనిచేసేది, అసలుకే చల్లగా ఉంటుంది ముందు, తర్వాత చక్కగా తర్వాత బాత్రూంలో మాత్రం బయటికి రాకపోతే కావట్లేదు, అగ్గిలు ఆ రకంగా వేస్తున్నాయి అనమాట. ఇదిగోండి ట్యాప్, ఇందులో పట్టుకొని స్నానం చేస్తున్నాం అనమాట. నేను ఎడంగా ఉంటాను ఇందులో. ఇది అన్ని బాత్రూంలో అందరూ చూసినట్టేనండి, ప్రత్యేకం కాదులేండి. ఇది బకెట్లో వాటర్ పట్టుకునే దానికి. ఇదిగో ఈ కన్సీల్ వాల్ వచ్చేసరికి ఈ అది ఇది లైట్ వెలుగుతుంది పోతుంది. ఈ కన్సీల్ వాల్ వచ్చేసరికి ట్యాప్ దండి, పైన షవర్దే. నీళ్ళు అయిపోయినాయి మొత్తం తిప్పావా? నీళ్ళు అయిపోయినాయి.
వాస్తవంగా ఇదైతే నాకు సరిపోదండి, ఇది ఖచ్చితంగా. ఒకసారి చూపించు కెమెరా ఉమెన్. నేను చూసారా, నా తలకాడికి వచ్చింది. నేను దీనికి తలస్నానం చేయాలంటే ఇక్కడ వంగిపోయి చేయాలన్నమాట. వీళ్ళకైతే సరిపోయింది చక్కగా, ఎంత అయితే కాబట్టి కరెక్ట్ గా సరిపోయింది. అవును, అప్పుడు అది గోడకు పెట్టొచ్చుగా. మోటార్ స్విచ్ ఇది గోడకి ఇంకొంచెం ఖాళీ ఉంది పైన, ఆడ పెట్టొచ్చు. అప్పుడు అట్లా ఏం చేయాలంటే ఇది పెట్టిన తర్వాత ఇట్లా తిప్పాలి టైట్ చేస్తానికి. ఇది అప్పుడు ఇది పైకి వెళ్ళింది కదా, దీని తగిలింది కదా, తిరిగేదానికి ఉండదని చెప్పేసి డౌన్ చేసి పెట్టారు. అది కొంచెం హైట్ పెట్టొచ్చు. అదేంటి సంగతి. ఇంకపోతే ఇదేమో టవల్ వేసుకునేదానికి 2-in-1 టవల్ బట్టలు 2 వేసుకునేదానికి 2-in-1 ఎందుకన్నానంటే ఇక్కడ వేసుకుంటాం కదా టవల్స్, ఇక్కడ హుక్ చేసుకోవచ్చు, ఈ హుక్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇటు పక్క అటు పక్క 2. ఇంకపోతే ఇది వచ్చేసరికి గన్ను. చాలామంది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, అరే ఏంట్రా ఇది AK-47 గన్నా ఏందన్నట్టు. స్టీల్ ఉంటాయి కదా, అవి బాగా ఫోర్స్ వస్తుంటే కొడుతుంటే గన్లాగా నిలిపోతుంది అనమాట. మనదైతే అంత ఇది ఉండదు, నార్మల్గా సరిపోయింది మనకి ఇట్లా. ఇది ఎందుకో తెలుసుగా, అడిగావా? వాష్రూమ్ కట్టి వెళ్ళినప్పుడు అన్ని గిట్టండి ఇవ్వండి, వెళ్ళి ఏం చేయాలి తెలియదు. ఇట్లా అక్కడ అమ్మాయిని పిలిచా నేను, మేడం లోపల ఏం చేయాలి అని చెప్పి వచ్చి ఇలా చూపించిందా? ఇలాగే కూర్చుని ఇలా కూర్చోవాలి. ఓకే అండి. తర్వాత ఇది అందే ఇవన్నీ దీన్ని ఏం చేయాలి, లేకపోతే ఇది ఇట్లా తీసి దీన్ని ఇట్లా ఎట్ట అంటే అవి నువ్వు అన్నట్టు ఇట్లా స్టీల్ అవి ఉండాలి, ప్లాస్టిక్ కాదు. అసలు నాకు అర్థం కాల. అరే దేవుడా నేను ఎందుకు వచ్చానో అనిపించింది. లోపల కొత్త ఉండదు, బాయ్స్ గర్ల్సే కదా అదనమాట నిజంగా. ఇంకా ఇది ఒక ఫ్లష్ అవుట్ బాక్స్ అండి. దీని ఫినిషింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు ఎదిరిపోయారు, ఓరు నాయన ఇంత కాస్ట్లీ ఆటకి కూడా లేదు, ఎట్టిచ్చాడు చూడు బాబా ఇది అని చెప్పి అంటున్నాడు అన్న. ఇది వచ్చేసరికి మనకి ఫ్లష్ అవుట్. అది సంగతి. మన కంఫర్ట్ని బట్టి దీని మీద కావాలి, దీని మీద కావాలి, దీని మీద కూర్చోవచ్చు. పగలవు ఎవరెత్తారు, మనమే తెచ్చుకోవాలి. ఇదైతే ఆటోమేటిక్గా అందరికి తెలిసిందేనండి, ఏమనుకోవద్దు. ఈ ఫిల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది మనం అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్లష్ చేయగానే ఈ లివర్ స్లోగా పైకి లేచిద్ది, అక్కడ ఆఫ్ అయిపోయింది. అక్కడ నుంచి ఇది ఎక్కుతూ ఉంటుంది అనమాట. పోతే ఈ ఎయిర్ ఫ్రెషనర్ కూడా తెచ్చానండి, మంచి స్మెల్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే నేనే అరగంట పైన ఉంటున్నా బాత్రూమ్ స్నానానికి వస్తే. ఇంకిక్కడ ఒక సబ్బులు పెట్టుకునే దానికి ఇదండి, అది సంగతి. ఎట్లా ఉంది బాత్రూమ్ ఝాన్సీ? మీరు కూడా కామెంట్ చేయండి బాత్రూమ్ ఎట్టుందో. లోపలికి వెళ్ళు, ఇంకెళ్ళు, లాంగ్ షాట్. నిజంగా అండి బాత్రూమ్ లేక ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డామంటే అది ఇంకా వేరే లేండి. అది ఇప్పుడు అంటే చెప్పకూడదు, వాస్తవంగా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అందుకే మంచిగా బాత్రూమ్ ఇచ్చాము. తర్వాత చాలా బాగుంది అన్నీ. అక్కడ షవర్, ట్యాప్లు, పైపులు. నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్తాను, రోడ్డు మీద కొండలు తవ్వకుండా గుడ్డలు ఎత్తుకుంటా పిల్లలు తలకలు పోయాలని ఎంజాయ్గా రోడ్డు నానిపోయేది నా నుంచి. ఎవరు వాడంటారు పాప నా రోడ్డు వేసిన తర్వాత. నేను వాడిన దానికి రెస్ట్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదండి విషయం. బాత్రూమ్కి రావాలంటే ఈ గదిలో నుంచి ఇట్లా తీసుకుని డోర్ తీసుకుని వచ్చేస్తారు, మళ్ళీ అయిపోయి నాకు లోపలికి వెళ్ళిపోతారు. బట్టలు ఉతకాలంటే ఇటు ఇక్కడ ఇడిచి పక్క ఎక్కడో చోట వేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇదిగో ఇక్కడే ఉతుకుతారు, ఇంకెక్కడికి వెళ్ళరు. చేతులు కడుక్కోవాలన్నా లోపల సింకులు ఉండే, అంటులు తోవాలంటే చూపిస్తారు కదా అది అక్కడ. ఇంకా చెప్పండి బయటకు వెళ్ళే పని ఏముందో. అట్లా ఓకే, ఇంట్లో పనులు చేసుకునేదానికి ఏదన్నా వెళ్ళేదానికి లేదనమాట. అదండి విషయం. ఎంతో కష్టపడిన దానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం అన్నమాట. నా తమ్ముడు కష్టం కూడా ఉంది ఇందులో. ఏదైనా ఇంకో రూపం కదా, ఆ రూపం వెనకాల ఉన్నది మాత్రం దేవుడే అన్నమాట. సరే మీకు ఇంకొక లాస్ట్ విషయం అండి చెప్పలేదు కదా. ఇదైతే
ఈ బాత్రూమ్ వర్క్ ఈ ప్లంబింగ్ వర్క్ అంతా చేసేటప్పుడు టైల్స్ వర్క్ చేసేటప్పుడు ఎవరు పిల్లలు అయితే లేరు, వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర. వాళ్ళ ఫోన్లో చెప్తే వెంటనే కానీ బాత్రూమ్ బాగుందని చెప్పి వాళ్ళైతే చూడలేదు. ఇక వచ్చిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళ రియాక్షన్ ఏందనేది మీరు కూడా చూడండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. ఎవరు కాళ్ళే తిప్పుకోవాలా? బాగుందా? వెనక కూడా తడవాలి కాళ్ళు, వెనక. డోర్ కట్టండి సరిగా లాగు. వెనక కూడా కాళ్ళు వెనక కూడా తడవాలి. ఇటు తిప్పువా. కుక్క కొడక. డోర్ కట్టండి బాగుండయా? వచ్చింది. స్లో. తిప్పండి, అది నీళ్ళు వస్తాయి. తిప్పమ్మా. మెల్లిగా. వస్తాయా నీళ్ళు? స్లో. స్విచ్ చేసుకోవాలా? లైట్ అయ్యింది, అటు లైట్ అయ్యండి. అక్కడ కడగండి, నీడ కూడా కడగండి. అది తిప్పు సితారా. చాలు. బాత్రూమ్ చూడాలా? స్విచ్ ఇది దాని పక్కన బాత్రూమ్ చూడాల్సిందేనా? బాగుందా? షవర్ పట్టండి, షవర్లో నీళ్ళు పైన పడతాయి. జాగ్రత్త, దూరంగా ఉండు. ఇక్కడ దూరంగా ఉండు. తిప్పు ఇటు తిప్పు, నాకెలా తిప్పు. అటు తిప్పు మళ్ళీ. అది తీ బయటికి, ఇది తీ పైకి లేపు. గన్లాగా పట్టుకున్నొత్తు. అటే వస్తుంది వద్దాకి. ఇటు వస్తాను నీళ్ళు కింద కడగండి, కిందకి తిప్పి ఇసుక అంతా కడగండి. అవి ఎందుకనేది నేను తర్వాత చెప్తానులే.
బాగుందని సార్ అది దాంట్లో నీళ్ళు ఆపుతానికి సబ్బులు పెట్టినది ఉందమ్మ అక్కడ పగిలింది ప్లాస్టిక్. ఎట్టుంది సిరి? ఎట్టుంది? పత్తిలో ఎట్టుందా? చూసారు కదండి, మరి పిల్లల ఆనందానికి హద్దులు లేవన్నమాట. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో అదండి సంగతి. మరి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, మరి ఎలా ఉందనేది. ఈ వీడియోకైతే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.